రాధా మనోహర్ దాస్ గారు, మీకెందుకండి క్రైస్తవులంటే ముస్లిమ్స్ అంటే అంత కోపం, అంత పగ? ఎందుకు అలాగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు? మరి క్రిస్టియన్స్ని దూషిస్తారు. ఇంక జ్ఞానంతో కూడుకున్న పని కాదు. జ్ఞానంతో ఉన్నవాళ్ళైతే అలా దూషించరు. మా బైబిలు, మా మతం మాకు గొప్ప కాబట్టి మేము దాని ప్రకారం జీవిస్తాము. దాని ప్రకారం అందులో ఏముందో మరి ఏం చేయాలో మా దేవుడు చెప్తారు కాబట్టి మేము ఉంటాము. మరి మీ గ్రంథంలో మరి మీ దేవుడు, మీ రాముడు ఏం చెప్పారో, ఆయన ఏం మాట్లాడారో అది మీరు రామాయణం పట్టుకుని తిరగండి. మా పాస్టర్లు ఎలాగైతే కూర్చుని బోధిస్తున్నారో మేము మరి 3 అవర్స్ మరి సెల్ ఫోన్లు అన్నీ మాని మరి అన్నీ మాని చర్చికి వెళ్ళి ఎలాగైతే మేము కూర్చుని వింటున్నామో అలాగే మీరు మీ ప్రజల్ని రప్పించుకుని మీరు బోధించండి. అంతేగాని ఇతరుల మతాలను దూషించడం, ఇతరుల దేవుణ్ణి దూషించడం అది కరెక్ట్ అయిన పని కాదు. జ్ఞానవంతులు చేసే పని కాదు. మీరు మీ సీనియర్స్ ఉన్నారు, చాలామంది మత గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఎంత నెమ్మదిగా ఎంత శాంతంతో ఉంటారో, కాషాయ వస్త్రం ధరించుకుని ఎంత శాంతంగా ఉంటారో వాళ్ళు. మరి అన్ని మంచి మంచి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఆ ప్రవచనాలు వినండి. వాళ్ళు ఎప్పుడు దూషించరు. జ్ఞానం కళ్ళ వాళ్ళైతే ఎప్పుడు దూషించరు. మీరు అన్నీ ఉన్న అరిటాకు మరి ఎగరకుండా ఉంటుంది. ఏమి లేని అరిటాకు ఎగురుతుంది అన్నట్టు మరి ఏమి లేనప్పుడే అది ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. మరి మీరు దూషించేది ఇతరుల మాతృగ్రంథాలను దూషించమని మరి మీ దేవుడు చెప్పాడా? మేము ఎప్పుడు దూషించము. మా గ్రంథంలో ఉన్నది మా దేవుడు చెప్పింది. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొకరు దేవుడు లేడు, మరి రక్షకుడిని, పాపలను రక్షించేవాడు నేనే అని మాకు చెప్తారు కాబట్టి అది తెలియజేస్తున్నాం అంతే. మీకు నచ్చితే ఉండండి, నచ్చకపోతే మీరు వినొద్దు అంతే. మాకు తెలియజేయవలసిన బాధ్యత మాకుంది. యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన పాపాలను క్షమించేవాడు, మరి దీనులకు ఆధారమైనవాడు, మరి పాపుల రక్షకుడు అని మా బైబిల్లో ఉంది కాబట్టి మేము చెప్తాము. మాది ఆ బాధ్యత. మరి మా దేవుని మీద ప్రేమ ఉంటే మేము అది చెప్పాలి. అది మా బాధ్యత, అది మా వ్యక్తిత్వం, అది మా బాధ్యత, అది మా మతపరంగా మా బాధ్యత. మీరెవరండి మా బాధ్యతను వద్దని చెప్పడానికి? హూ ఆర్ యూ? మీకు సమాధానం చెప్పవలసిన అవసరం ఏంటి? మీరు ఎందుకు క్వశ్చన్స్ అడుగుతారు? మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఆ గ్రంథం గొప్పదా, ఈ గ్రంథం గొప్పదా, ఇది కరెక్టా, అది కరెక్టా అని అడుగుతారు. కరెక్ట్ కాదు అని చెప్పవలసిన అవసరం ఏముంది? మీరెవరు? హూ ఆర్ యూ? మీకేమన్నా ఏ గ్రంథం కరెక్టు, ఏ గ్రంథం మంచిది అని ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారా మోడీ గారు? నాకు చెప్పండి అని మీరెందుకు అడుగుతారు? మీకు అనవసరం. మీ దేవుడు మీ రాముడు అంటున్నారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటలు మీరు చెప్పండి మీ ప్రజలకి, మీ హిందువులకి అందరికీ చెప్పండి. మా పాస్టర్లు మాకు ఎలా చెప్తున్నారో మీరు రామాయణం పట్టుకుని తిరగండి, ఎండలో తిరగరు. కానీ మా దేవుడు చెప్పింది మేము చేస్తే మాత్రం ఒప్పుకోరు. మీరు ఎవరండి ఒప్పుకోవడానికి? మీకు నచ్చకపోతే మానేయండి, వినొద్దు. అంతేగాని క్వశ్చన్స్ చేయకండి. దేవుడు కరెక్టా, దేవుడు అంటేనే కరెక్ట్, దేవుడు అన్నామంటేనే అది కరెక్ట్. దేవుని లక్షణాలే మంచి లక్షణాలు ఉంటే ఎవరినైనా దేవుడులాగా ఉన్నాడు అని అంటారు. దేవుని లక్షణమే మంచి లక్షణం. మరి వాళ్ళని దూషించమని, వీళ్ళని దూషించమని మా గ్రంథంలో లేదు. మరి మీ గ్రంథంలో మరి దూషించమని ఉంది, ఇతరుల గ్రంథాన్ని దూషించండి అని ఉందేమో. అది ఒకసారి గ్రంథాన్ని చదివి మీ సీనియర్స్, మీ పెద్ద పెద్ద మత గురువులు మంచి మంచి ప్రవచనాలు చెప్తారు కదా, ఒకసారి అవేనండి ముందు మీరు ఫాలో అవ్వండి. అంతేగాని చిన్న రూమ్లోని కెమెరా ఎదురుగా మరి ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఆయన పనికిమాలిన క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటే దానికి ఆన్సర్స్ చెప్పుకొని మీరు క్వశ్చన్స్ చేయడం, మీకు ఆన్సర్ చెప్పవలసిన అవసరం లేదు. ఇతర గ్రంథాలను దూషించకూడదనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం లేనివారే ఇలాంటి మాటలు మాట్లాడతారు. జ్ఞానం తెచ్చుకొని మీ సీనియర్స్ కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అది మీరు పాటించండి అంతే. మా గ్రంథంలో ఇటువైపు కూర్చోండి, అటువైపు కూర్చోండి, ఇటు పూజ చేయండి, అటు పూజ చేయండి, ఇటు ఉండి ప్రార్థన చేయండి, అటుండి ప్రార్థన చేయండి అని ఉండదు. నేనే గొప్ప దేవుణ్ణి, నేనే నిజమైన దేవుణ్ణి, నేనే లోకరక్షకుణ్ణి, అది అందరికీ తెలియజేయండి అని మా గ్రంథంలో, మా బైబిల్లో ఉంటుంది. అది మేము పాటించాలి.
మీరు మీ పూజల టైంలో ఇటువైపు కూర్చోండి, మీ గ్రంథాల్లో ఇటువైపు కూర్చొని చేయండి, అటువైపు కూర్చొని చేయండి, ఈ దీపం వెలిగించండి, ఆ దీపం వెలిగించండి అని చెప్తారు. అది మీరు పాటిస్తారు, అది చెప్పారు కాబట్టి. అదే రాముడు నేనే దేవుణ్ణి, నేనే గొప్పవాడిని అని ఉంటే కనుక అదే చెప్పండి, అదే చెప్తారు మీరు. అది లేదు కాబట్టి మీరు చెప్పట్లేదు. మా దీంట్లో మా బైబిల్లో అది ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. మరి క్రిస్టియన్సే సైలెంట్గా ఉండాలి, క్రిస్టియన్సే శాంతంగా ఉండాలి అని అంటే మేము ఉంటాము మా దేవుడి మీద ప్రేమ బట్టి. మరి మీ దేవుడి మీద మీ దేవుడు అలా చెప్పలేదా? సైలెంట్గా ఉండమని చెప్పలేదా? ఇంకొకరిని దూషించొద్దని చెప్పలేదా? మరి అది ఒకసారి చూసుకోండి, గ్రంథాల్లో ఉందో లేదో. మీరు దూషించవచ్చా? మీకు పర్మిషన్, మీ దేవుడిని ప్రార్థించినా సరే ఇంకొకరిని దూషించవచ్చు, అది మీకు పర్మిషన్ ఉన్నట్లుంది. అదొకసారి జ్ఞానంతో ఆలోచించుకోండి. మీ పెద్దవాళ్ళు అందరూ మరి మిమ్మల్ని చూసి సిగ్గుపడకుండా చూసుకోండి. మీ క్వశ్చన్స్ ఏదో గొప్పగా ఇంకొకరిని అనేస్తున్నాను, నేను గొప్పవాడిని అనుకోవద్దు. ఇంకొకరిని కించపరచడం అనేది గొప్పతనం కాదు, జ్ఞానం కలిగి జీవించడం అనేది గొప్ప.